హాయ్ ఫ్రెండ్స్, ఇది ఆరోగ్యలక్ష్మి హ్యాచరీస్ అండ్ బ్రీడర్స్ అండి. ఇది నా పేరు దుర్గా సుభాష్ కాటం. ఇది ఈస్ట్ గోదావరి జిల్లా కిర్లంపూడిలో ఉంది. మన దగ్గర ఏంటంటే నాటుకోళ్ళు 35 రకాలు ఉంటాయండి. 25-35 రకాల నాటుకోళ్ళు ఉంటాయి. ఈ వీడియోస్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి యూట్యూబ్స్లో చాలా వీడియోస్ వస్తున్నాయి. అసలు కోళ్ళ గురించి కానీ కోళ్ళ పెంపకం గురించి కానీ రకరకాల వీడియోస్ వస్తున్నాయి. వాటిల్లో 90% ఓకే పర్ఫెక్ట్గానే ఉన్నాయి. రిమైనింగ్ 10% అయితే మాత్రం ఎక్స్పీరియన్స్ లేకుండానే వాళ్ళు ఏదో ఎక్కడెక్కడో సెట్ చేసి పెట్టేస్తున్నారు. ఈ వీడియోస్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కొత్త వాళ్ళు చాలామంది ఈ ఫీల్డ్లోకి వస్తున్నారు. మేము కూడా ఇక్కడ ట్రైనింగ్ క్లాసెస్ ఇస్తున్నామండి ఎవరి 3 monthsకి ఒకసారి. ఈ వీడియో స్క్రోల్ అవుతున్నప్పుడు కింద ఫోన్ నెంబర్ అది ఉంటుంది. వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను. మీరు ఆ నెంబర్ కాల్ చేసి కానీ ఆ వాట్సాప్కి మెసేజ్ చేసి కానీ మీరు ట్రైనింగ్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు. ప్రజెంట్ మెయిన్ ఏంటంటే మనకి ఈ నాటుకోళ్ళ పెంపకంలో రకరకాల అపోహలు ఉన్నాయి. కొంతమంది ఏంటంటే ఇది కంప్లీట్గా లాస్ అని, ఎవరో లాస్ అయ్యారని అట్లా చెప్పడం జరుగుతుంది. మరి కొంతమంది ఏంటంటే రోగాలు వచ్చి చనిపోతాయని చెప్పడం జరుగుతుంది. మరి కొంతమంది ఏంటంటే బ్రీడ్ సెలక్షన్, వాళ్ళు ఎక్కడో వస్తున్నారు, ఆ సీడ్లను పట్టుకుంటున్నారు. ఆ సీడ్ గురించి కంప్లీట్గా డీటెయిల్స్ ఎవరికి తెలియట్లేదు. సో కొంతమంది ఏంటంటే గిరిరాజు అంటున్నారు, కొంతమంది వనరాజు అంటున్నారు. ఈ బ్రీడ్ డీటెయిల్స్ చాలామందికి ఏంటంటే బ్రీడ్ డీటెయిల్స్లో ప్రాబ్లం వస్తుంది. కొంతమందికి ఏంటంటే ఎంత ల్యాండ్ అవసరం అవుతుంది, ఎంత ఇన్వెస్ట్మెంట్, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళకి అవగాహన లేక రకరకాల అపోహల్లో ఉన్నారు. మేము ఏంటంటే కంటిన్యూస్గా ఒక 30 to 40 వీడియోస్ చేయదలుచుకున్నామండి. ఈ 40 వీడియోస్ కూడా కంప్లీట్ A to Z. మీకు స్టార్టింగ్ అంటే ఫస్ట్ 2 or 3 వీడియోస్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ అయితే ఏమి ఉండవు మన దగ్గర. ఫస్ట్ 2 or 3 వీడియోస్ ఏంటంటే కంప్లీట్గా ఒక అవగాహన, అసలు ఈ నాటుకోళ్ళ పరిశ్రమ గురించి ఒక అవగాహన, మార్కెట్ ఎలా ఉన్నది అన్నది చెప్పడం జరుగుతుంది. తర్వాత డే టు డే అంటే Day 1 నుంచి Day 21 వరకు కోడిపిల్లని ఎలా పెంచాలి క్లియర్గా వీడియోస్తో సహా. ఒక 6 వ్యాక్సిన్స్ వరకు ఉంటాయండి. ఈ వ్యాక్సిన్స్ అన్ని కూడా ఎలా వేయాలో చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే అసలు ఈ నాటుకోళ్ళు పెంచేటప్పుడు ఏంటంటే ఎవరో ఇంటి దగ్గర మనం 4 కోళ్ళు 5 కోళ్ళు 10 కోళ్ళు పెంచుతాం. దాన్ని చూసి నాకు నాటుకోడి పెంచడం వచ్చు అనుకోవడం రాంగ్ అండి. సో కంప్లీట్గా నాటుకోడి పెంపకంలో కూడా చాలా రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఇంటి పెంపకం అంటే పెరటి పెంపకం అంటారు ఒకటి. సెకండ్ వన్ బ్యాక్ యార్డ్, ఇప్పుడు ఏంటి కమర్షియల్గా పెంచడం ఒకటి, డీప్ లిటర్ విధానంలో పెంచడం ఒకటి, కేజ్ సిస్టంలో పెంచడం ఒకటి. ఇవన్నీ కూడా మనం పర్ఫెక్ట్గా తెలుసుకోవాలంట. దానికి డిఫరెన్సెస్ తెలుసుకోవాలి. ఆ రకాన్ని ఏ రకం ఏంటి, ఏ రకానికి ఎట్లా పెంచాలి అనేది మనం క్లియర్గా తెలుసుకోవాలి. సో ఇదేంటంటే మనం ఈరోజు ఈ వీడియోస్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీకు ప్రతిదీ ఫ్యూచర్లో ఏంటంటే మీకు వ్యాక్సిన్స్ ఎలా వేయాలి, ఫీడ్ ఎలా తయారు చేసుకోవాలి సొంతంగా, ఆర్గానిక్ వేలు ఎలా పెంచాలి, హోమ్ మెడిసిన్స్ అవి ఇస్తూ ఎలా పెంచాలి, కంప్లీట్గా కమర్షియల్ వేలు ఎలా పెంచాలి, కంప్లీట్ ఇంగ్లీష్ మెడిసిన్స్ అవి వాడితే ఎలా పెంచాలి, ఇలాగా అంటే ఒక్కొక్క 3 రకాలుగా కూడా మేతలు ఎలా తయారు చేసుకోవాలి అనేది కూడా మనం క్లియర్గా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోస్ అన్నీ కూడా చివరి వరకు ఫాలో అవ్వండి. మీరు మధ్యలో డౌట్స్ అడిగే కంటే కూడా ఓకే, మీరు పిల్లలు ఎక్కడ తీసుకున్నా ఎవరి దగ్గర కొనుక్కున్నా సరే మీ పిల్లలకి ఏవైనా ప్రాబ్లమ్స్ వచ్చి చనిపోతున్నా అంటే ఇమీడియట్గా అప్పటికప్పుడు స్టేజ్ రియాక్షన్స్ ఏమైనా తీసుకోవాల్సిన ఏమైనా అవసరం ఏమైనా ఉంటే కనుక ఈ కింద ఇచ్చే వాట్సాప్ నెంబర్కి మీ యొక్క ప్రాబ్లము వీడియోస్ ఫొటోస్తో సహా క్లియర్గా తెలుగులో పేపర్ మీద రాసి మాత్రమే పోస్ట్ చేయని చెప్తే కాల్ చేయడానికి వాట్సాప్ కాల్ చేయడం కానీ ఎవరు ట్రై చేయొద్దండి. సో ఎందుకంటే మనకు డైలీ 400-500 కాల్స్ వస్తే అన్నిటికీ రిప్లై అవ్వడం అవ్వదు. సో ప్రియారిటీని బట్టి నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అది ఓన్లీ కేవలం ఆల్రెడీ పిల్లలు తెచ్చుకొని వాటికి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే సొల్యూషన్ చెప్పడం జరుగుతుంది. కానీ మీకు ఏమైనా ఇప్పుడు డౌట్స్ ఉన్నా, మీరు ఇంకా ఈ ఫీల్డ్లో ఇంకా దిగకుండా ఇంకా రకరకాల అపోహలు ఉన్నా సరే ఒకసారి మీకు మాకు ఎవరి 3 months ఒకసారి ఇక్కడ క్లాసెస్ చెప్తాము. ఒకసారి ఆ క్లాసెస్కి అటెండ్ అవ్వండి. ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు మనం అసలు ఇది లాభమా నష్టమా అనే దాని గురించి డిస్కస్ చేద్దామండి. చాలామంది నేను యూట్యూబ్లో చాలా వీడియోస్ కింద కామెంట్స్ చూశాను, పెద్ద కామెంట్స్ పెట్టున్నాయి. ఇది చాలా లాస్ అని కొంతమంది, నేను ఎంత నష్టపోయానని కొంతమంది ఈ రకంగా కామెంట్స్ పెడుతున్నారు. యాక్చువల్లీ నాటుకోళ్ళ పెంపకమే కాదండి, ఏ బిజినెస్ అయినా సరే బిజినెస్ అంటే ఏంటంటే రూపాయి కొని రూపాయి వాళ్ళకి అమ్మడానికి బిజినెస్ అంటారు. సో అందులో లాస్ అనేది ఉండదు. సో వాళ్ళు లాస్ అంటారంటే వాళ్ళకి బిజినెస్ చేయడం రాలేదు అని మాత్రమే అర్థం తప్పితే, మీరు ఈవెన్ రోడ్డు పక్కన పళ్ళ దుకాణం చూసుకోండి, వాళ్ళు ఒక 100 రూపాయలు సరుకుంటారు, ఈవినింగ్ అయితే 150 రూపాయలు అమ్ముతారు. సో బిజినెస్లో లాస్ ఏమి ఉండదండి. మనకి దాని మీద పూర్తి అవగాహన లేక మాత్రమే వాళ్ళు లాస్ అంటున్నారు. ఇంకొకటి ఏంటంటే
మనకి తమిళనాడు నుంచి ఒక 2 జిల్లాలండి తమిళనాడులో, కోయంబత్తూరు కానీ సేలం కానీ ఉన్నాయి. ఈ 2 జిల్లాల నుంచి డైలీ ఆంధ్ర తెలంగాణలకి తక్కువలో తక్కువ 100 టన్నులు నాటుకోడి వస్తుందండి. మన ఈ క్లాసెస్ అన్నీ కూడా నాటుకోడి గురించి చెప్పుకుంటున్నాము. నాటుకోడి రకరకాలు కూడా నాటుకోడి అవుతుంది. సో ఈ ఫెస్టివల్స్ కానీ వేరే అకేషన్ స్పెషల్ డేస్లో కానీ 200-300 టన్స్ వరకు కూడా అమ్మకం జరుగుతుందండి. మరి 200-300 టన్నులు అక్కడి నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నప్పుడు ఇక్కడ మన రైతులు ఎందుకు పెంచలేకపోతున్నారు, మనం ఎందుకు ఆ దిశగా ముందుకు వెళ్ళలేకపోతున్నాం? సో ఇది నష్టం అయితే వాళ్ళు ఎందుకు పెంచుతారండి? డైలీ వస్తున్నాయి కదా. సో ఇది నష్టం ఏమి కాదు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మనకి పెంచే విధానం ఇంకా తెలియలేదు, ఇంకా పూర్తిగా దీని మీద అవగాహన రాలేదని. అంటే కమర్షియల్ వేలో పెంచడం వేరు, ఇంట్లో 2 కోళ్ళు 3 కోళ్ళు 10 కోళ్ళు పెంచడం వేరు. దీన్ని ఒక ఇండస్ట్రీగా పెంచినప్పుడు ఖచ్చితంగా ఇది లాభదాయకం. ఎందుకంటే మేము ఈ ఫీల్డ్లోకి 6 ఇయర్స్ అయింది. మాతో పాటు సక్సెస్ అయిన వాళ్ళు ఒక 5-6 మెంబర్స్ దాకా ఉన్నారు ఆంధ్ర తెలంగాణలో. అట్ ద సేమ్ టైం లాస్ అయిన వాళ్ళు కూడా అంతేమంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. లాస్ అయిన వాళ్ళు 100లో ఉన్నారు. 100లో ఉండగా మేము తెలియదు ఏంటంటే వాటికి ఏ విధమైన ఫీడ్ ఇవ్వాలి అవగాహన లేదు, వాటికి ఏ విధమైన వ్యాక్సిన్స్ ఇవ్వాలి అవగాహన లేదు. అసలు Day 1 నుంచి Day 21 వరకు ఎలా పెంచాలి, 21 నుంచి దాని టీనేజ్కి వచ్చేటప్పుడు అంటే 3 months వచ్చేటప్పుడు ఎలా పెంచాలి, ఆఫ్టర్ దట్ దాన్ని కటింగ్కి ఏ విధంగా పెంచాలి, ఇది ఏ విధమైన అవగాహన ఉండకుండా ఎక్కడో పిల్లలు తీసుకొచ్చి వాటిని వేసేసి సగం యూట్యూబ్స్లో చూసి, సగం వేరే దగ్గర చూసి, సగం వేరే వాళ్ళు వీళ్ళకి సొంతంగా తెలిసింది, వేరే వాళ్ళు చెప్పింది విని ఏ విధమైన అవగాహన లేకుండా ఒక డాక్టర్ పర్యవేక్షణ లేకుండా చేసిన వాళ్ళు మాత్రమే నష్టపోతున్నారు తప్పితే యాక్చువల్గా ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో బ్రాయిలర్ ఫార్మ్స్ చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయండి. అట్ ద సేమ్ టైం లేయర్ ఫార్మ్స్ రన్ అవుతున్నాయి, మరి నాటుకోళ్ళు ఎందుకు రన్ అవ్వట్లేదు? అక్కడ రీజన్ ఏంటంటే మనకు అవగాహన లోపం మాత్రమే. బ్రాయిలర్ అనేది చాలా డెలికేటెడ్ బర్డ్, లేయర్ అనేది చాలా డెలికేటెడ్ బర్డ్. అవి కూడా రన్ అవుతున్నాయి కదా, అవి కూడా వేలలో లక్షల్లో పెంచుతున్నారు కదా, హ్యాపీగా క్రాప్ చేస్తున్నారు కదా. వాళ్ళు ఎందుకు తీయగలుగుతున్నారంటే వాళ్ళు అది కమర్షియల్ వేలో వాళ్ళు పెంచగలుగుతున్నారండి. అంటే ఒక డాక్టర్ పర్యవేక్షణలో ఒక పద్ధతి ప్రకారం ఏ రోజు ఎంత మేత వేయాలి, ఎప్పుడు వ్యాక్సిన్స్ వేయాలి, ఎప్పుడు మెడిసిన్స్ వేయాలి, ఎప్పుడు వాటికి వాటి ముక్కు కత్తిరింపులు కానీ లేకపోతే వాటిని శుభ్రం చేయడం కానీ, క్లీనింగ్ కానీ, రోగాలు రాకుండా ఏం చేయాలి, వస్తే ఏం చేయాలి, అంతా ఒక కమర్షియల్ వేలో జరుగుతుంది. బట్ నాటుకోడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఎక్కడో యూట్యూబ్స్లో చూస్తున్నారు, మద్రాసు నుంచి కానీ లేదా కోయంబత్తూరు, సేలం, ఆంధ్ర వేరే మేబీ 6 తెప్పించుకుంటున్నారు. కానీ కమర్షియల్ వేలో మనకు పెంచడం రాదు. మనం ఒక డాక్టర్ని సంప్రదించట్లేదు, మనకు వచ్చింది మనం చేస్తున్నాము, అక్కడ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని దాన్ని పెంచుతున్నాము. ఆ ఒక్క రీజన్ తోటి పిల్లలు చనిపోతున్నాయి తప్పితే కోడి అనేది పెరగడం జరిగితే మాత్రం ఇది పక్కాగా రూపాయికి 10 రూపాయలు వచ్చి లాభం వచ్చి వ్యాపారం తప్పితే ఇందులో నష్టదాయకం అయితే ఏమీ లేదండి. మేము 4 years నుంచి చేస్తున్నాం, 4 years నుంచి పిల్లలు అమ్ముతున్నాం, 8 years నుంచి కోళ్ళు పెంచుతున్నాం. ఈరోజు మేము నష్టపోయింది ఏమి లేదు. ఇంకొకటి ఏంటంటే కోళ్ళకి జబ్బులు వచ్చి నష్టపోతాయి అన్నది పూర్తి అపోహ మాత్రమే. కోళ్ళకి జబ్బులు వచ్చి చనిపోయేలాగుంటే అసలు కోడి బ్రీడ్ అనేది ఉండదు కదా. మీరు టైంకి వ్యాక్సిన్ వేసుకోవాలి. ఈ నాటుకోళ్ళు అందరూ కూడా ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే కేవలం వాటి మెయింటెనెన్స్ తెలియక మాత్రమే చనిపోతున్నాయండి కోళ్ళు. మెయింటెనెన్స్ వేరు, రోగాలు వేరు. మెయింటెనెన్స్ ఏంటంటే Day 1 అసలు ఏం చేయాలి, ఏ విధమైన అవగాహన లేదు. Day 10 ఏం చేయాలి, ఏ విధమైన అవగాహన లేదు. దానికి ఏ టైంకి మేత పెట్టాలి, ఏ టైంకి నీళ్ళు పెట్టాలి, ఎంత క్వాంటిటీ పెట్టాలి, ఆ వాటర్లో ఏమేమి కలపాలి, ఏ విధంగా శుభ్రం చేయాలి, ఆ పిల్లల్ని ఎక్కడ పెంచాలి, ఎక్కడ ఉంచాలి, అసలు దీని గురించి ఏ విధమైన అవగాహన లేదండి. దాని గురించి మనం క్లియర్ ఒక్కొక్క వీడియో ప్రతి వీడియో కూడా మీరు ఒకసారి ఫాలో అవ్వండి. మనం ప్రతి వీడియోస్ చేస్తాము, షెడ్ కన్స్ట్రక్షన్తో సహా. షెడ్ కన్స్ట్రక్షన్తో మొదలుపెట్టి మేతలు, వ్యాక్సిన్స్, మందులు ప్రతిదీ కూడా మనం చెప్పడం జరుగుతుంది ఇందులో. సో ఈరోజు ఏంటంటే ఇది చాలామంది అంటే నేను ఒక బేసిక్ మాత్రమే ఈరోజు బేసిక్స్ మాత్రం చెప్పదలుచుకున్నాను. ఇందులో ఏంటంటే మనం ఒక కోడి పిల్లని తెచ్చినప్పుడు చాలామందికి ఉన్న డౌట్స్ ఏంటంటే అసలు నేను ఈ బిజినెస్ పని చేస్తానా లేదా అంటే వాళ్ళకున్న డౌట్ ఏంటంటే దీనికి ల్యాండ్ ఎంత అవసరం అవుతుంది. దాని గురించి ఒక చిన్న క్లారిఫికేషన్ ఇచ్చి ఈరోజు వీడియో క్లోజ్ చేస్తామండి. దీనికి ల్యాండ్ విషయం కనుక మనం లెక్కేసుకుంటే 1000 square feet 1000 square feetలలో 750 వరకు నాటుకోళ్ళు హ్యాపీగా పెంచవచ్చండి. ఒక 1250-1300 square feet ఉంటే కనుక 1000 బర్డ్స్ని ఈజీగా పెంచవచ్చు. మనం ఎకరాల్లోకి మార్చుకుంటే కనుక అంటే మీరు మేతలు బయట నుంచి కొనుక్కొని తెచ్చుకునేలా ఉంటే ఒక ఎకరాకి 5000 కోళ్ళకి సరిపడా షెడ్లు హ్యాపీగా వేయించండి. ఎంతో కొంత బయట కూడా వాటి బయట తిరగడానికి లోపల ఉండటానికి కూడా సరిపడా ఒక ఎకరానికి 5000 ఈజీగా వేయచ్చండి. అదే మీరు ఫీడ్ కూడా మీరు అక్కడే పండించాలి, అట్లీస్ట్ బ్యాకెట్లో 50% ఆర్ 30% ఫీడ్ లోపలనే పండించుకుంటారంటే మాత్రం ఒక ఎకరాకి 3000 వరకు
హ్యాపీగా బర్డ్స్ బతుకుతాయండి. ఇంకోటి ఏంటంటే స్క్వేర్ ఫీట్స్ లెక్కేస్తే ఏంటంటే మనకి బ్రాయిలర్ ఫార్మ్స్ వాళ్ళు ఏమంటారంటే ఒక స్క్వేర్ ఫీట్కి ఒక బర్డ్ అంటారు. అది ప్రాక్టికల్కి వచ్చినప్పుడు నాటుకోళ్ళకి సజెస్టబుల్ కాదండి. ఎందుకంటే బ్రాయిలర్ అనేది 35 డేస్ క్రాప్ ఆర్ 40 డేస్ క్రాప్, నాటుకోడి అనేది 6 మంత్స్ క్రాప్ అండి. ఈ 6 మంత్స్ ఐడియల్ కండిషన్స్లో ఒక స్క్వేర్ ఫీట్కి ఒక కోడ్ అనేది కరెక్టే. మన యూట్యూబ్లో ఎక్కడ సెర్చ్ చేసిన సరే ఒక స్క్వేర్ ఫీట్కి ఒక కోడ్ అనేది ఉంటుంది. అది కండిషన్స్ అప్పుడు ఏంటంటే ఐడియల్ కండిషన్స్. అంటే ఎట్లాగంటే మనకి బైక్స్ వచ్చాయనుకోండి 100 లీటర్స్ పర్ కిలోమీటర్ అని ఉంటుందండి. సారీ కిలోమీటర్ 1 లీటర్కి 100 కిలోమీటర్స్ అని ఉంటుంది. అది ఇప్పుడు ఐడియల్ కండిషన్స్. అంటే ఏంటంటే రోడ్లు పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు, ఓన్లీ 4th గేర్లో వెళ్ళినప్పుడు, ఎక్కడ ఏదైనా బ్రేక్స్ వేయకుండా ఉంటే మాత్రమే జరుగుతుంది. అలాగే మీకు యూట్యూబ్స్లో చూసినవన్నీ కూడా స్క్వేర్ ఫీట్ ఒక బర్డ్ అనేది ఏంటంటే ఐడియల్ కండిషన్స్, ఐడియల్ టెంపరేచర్స్. అంటే ఏంటంటే ఒక ఐడియల్ ఒక డే, నార్మల్ డే అంటే ఏంటంటే 37 to 37 or 38 degrees సెంటిగ్రేడ్ ఉన్న డే, పొడిగా ఉన్న డేకి వాళ్ళు చెప్పిన బర్డ్స్ లెక్క సరిపోతుందండి. అట్లా కాకుండా ఇది 6 months క్రాప్ కాబట్టి 1 month or 2 months కంప్లీట్ వింటర్ సీజన్ రావచ్చు అందులోనే. లేదా ఫుల్ రైన్ సీజన్ కంప్లీట్గా 10 days or 20 days కంప్లీట్ రైన్ వర్షం పడే సూచనలు ఉంటాయి. అట్ ద సేమ్ టైం కంప్లీట్గా ఒక 10 to 20 days ఫుల్ ఎండలో వడగాల్సి వచ్చి రోజులు ఉంటాయండి. సో అవి కూడా మనం వేరీ చేసుకున్నప్పుడు ఏంటంటే ఒక స్క్వేర్ ఫీట్ ఒక కోడ్ అనేది చాలా ఇబ్బంది అవుతుంది. నార్మల్ డేస్లో పర్వాలేదు, ఐడియల్ కండిషన్స్లో పర్వాలేదు. కంటిన్యూస్గా 10 days వర్షం పెడితే ఏం చేస్తాం మనం? సో ఖచ్చితంగా అన్నీ కూడా బర్డ్స్ అన్నీ కూడా షెడ్ లోపల ఉండాల్సిందే. సో ఆ రోజు కంప్లీట్గా మనకి ప్రాబ్లం వస్తాయి. ఈ 4 months పెంచిన క్రాపు ఆ 10 daysలోనే ఇంచుమించు డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. దానికోసం ఏంటంటే ముందు జాగ్రత్త చర్య 1.5 స్క్వేర్ ఫీట్కి ఒక కోడి. ఒక రఫ్గా లెక్క వేసుకుంటే ఒక 1250 to 1500 స్క్వేర్ ఫీట్కి 1000 కోళ్ళు అయితే కనుక ఏ విధమైన కండిషన్స్ వచ్చినా, మధ్యలో తుఫాన్లు వచ్చినా, వరదలు వచ్చినా, లేదా పూర్తిగా చలి ఉన్నా, పూర్తిగా ఎండ ఉన్నా, కంప్లీట్గా తేమ ఉన్నా, కంప్లీట్ టెంపరేచర్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నా సరే మీకు ఏ విధమైన ప్రాబ్లం ఉండదు. కాకపోతే 1000 స్క్వేర్ ఫీట్కి 1000 కోడ్స్ వేస్తే మాత్రం అది ఐడియల్ కండిషన్స్లో మాత్రమే వర్కౌట్ అవుతుంది, కానీ నార్మల్ కండిషన్స్లో ఏ విధంగా అది వర్కౌట్ కాదండి. ఇంకొకటి మాకు నెక్స్ట్ వీడియోలో ఏంటంటే అసలు ఈ బర్డ్స్ Day 1 నుంచి Day 21 వరకు ఎలా పెంచాలి, సేమ్ వీడియోస్తో సహా చేసి చూపిస్తామండి. ఇప్పుడు చిన్న ఒక డెమో చూడండి. సరే పట్టుకుని వీటిని అసిల్ బర్డ్స్ అంటారు. వీటిని అసిల్ అంటే ప్యూర్ అసిల్. ఇవి ఎంత స్పీడ్గా ఉంటాయి ఒకసారి చూడండి. ఒక గుడ్డు ముక్క వేసేటప్పటికి ఇవన్నీ కూడా జాతి పిల్లలు. ఇవి చూడండి ఎంత స్పీడ్లో పరిగెడుతున్నాయి చూడండి.